183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. నమస్తే విజయ్ మేడం. నమస్తే ఉషా మేడం, ప్రతిసారి మనం కౌన్సిలింగ్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు కానివ్వండి, మనం చెప్పేది పేరెంటింగ్ గురించి క్లాసెస్ తీసుకుంటామని. సో దానికి సంబంధించి కొంతమంది మనం చేసిన ఎపిసోడ్స్లోనే కామెంట్స్ చేస్తున్నారు. ఉన్న టైం అయితే చాలా తక్కువ. ఇప్పుడున్న స్కెడ్యూల్స్ని బట్టి, ఇప్పుడున్న సిచ్యుయేషన్స్ని బట్టి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబర్స్ అయిపోయారు. సో ఇద్దరికి జాబ్ ఉంటుంది. ఆ తక్కువ టైంలో పిల్లలతో బాండ్ పెంచుకోవాలన్నా ఎమోషనల్గా కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించిన విషయాల గురించి చూసుకోవడం కానీ, అంటే అయితే మొబైల్స్ లేకపోతే టీవీ, ఎవరి బెడ్రూమ్స్ వాళ్ళకి, ల్యాప్టాప్స్, ఇలా ప్రపంచమే ఇలా తయారైపోయింది. ఈవెన్ మనం కొన్ని సందర్భాల్లో అనుకునే వాళ్ళం లంచ్కి కూడా టెక్స్ట్ పెట్టుకొని పిలుచుకునే రోజులు వచ్చేసే విషయాన్ని మీరు నాతో ఒకసారి నవ్వుకుంటూ చెప్పారు. సో దానికి సంబంధించి మరి అలా కాకుండా ఎమోషనల్లీ పిల్లలతో పేరెంట్స్ కనెక్ట్ అవ్వాలంటే అసలు ఏ విధంగా అంటారు? చాలా మంచి క్వశ్చన్ ఉషా. ఇది చాలా అంటే పెద్ద టాస్క్ ఏమో, ఇద్దరు ఉద్యోగం చేస్తున్నాం, అస్సలు టైం ఉండట్లేదు అని అనుకుంటారు. కానీ ఒక చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే పిల్లలతో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వటానికి కొంచెం ఎఫర్ట్ పెడితే తప్పకుండా అదేమీ చేయలేని పని కాదు. ఇవాళ నేను నీకు ఎమోషనల్గా అంటే వర్కింగ్ పేరెంట్స్ ఇద్దరు, బిజీ పేరెంట్స్ ఇద్దరు అయినా సరే తక్కువ టైంలో, నిజం చెప్పాలంటే 9 నిమిషాల్లో, రోజు 9 నిమిషాలు కేటాయిస్తే పిల్లలతో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వటం ఎంత తేలిగ్గా చేయొచ్చో నేను చెప్తాను నీకు. అయితే దీనికి స్పెసిఫిక్ టైమింగ్స్ ఉంటాయి. పిల్లలతో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వటానికి ముఖ్యంగా 3 సమయాలు వీళ్ళు చూసుకోవాలి. 3 నిమిషాలు అది చాలు. ఫస్ట్ది ఏంటంటే పొద్దున్నే లేవగానే, ఇప్పుడు పిల్లల్ని స్కూల్కి రెడీ చేయటానికో లేకపోతే పిల్లల్ని లేవటానికో జనరల్గా అమ్మ వెళ్తుంది. వెళ్ళి ఇంకా లేవలేదా, స్కూల్ టైం అయింది, బస్సు వచ్చేస్తుంది అని చెప్పి ఒక సుప్రభాతం లాగా ఒకటి చదువుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు రెడీ అయ్యి ఆఫీస్కి పరిగెత్తాలి. వీళ్ళని లేపటం ఒక పెద్ద టాస్క్. రోజు లేపటం అనేది ఒక బృహత్ కార్యం లాగా ఉంటుంది వాళ్ళకి, అవునా కదా? సో ఆ టైంలో ఏంటంటే అంత ప్రవచనాలు అవి ఏమీ అక్కర్లేకుండా జస్ట్ వెళ్ళి వాళ్ళ పక్కన పడుకోండి. ఎవరైతే పిల్లలు, అంటే ఇప్పుడు వాళ్ళు కూడా విడిగా గదుల్లో ఉండటం వచ్చేసింది కదా. సరే, ఒకవేళ మీ గదిలోనే పడుకున్నా, ఏ గదిలో పడుకున్నా ఫస్ట్ వెళ్ళి పిల్లల పక్కన పడుకోండి. మీరు ఎవరినైతే లేపదలుచుకున్నారో వాళ్ళ పక్కన. ఈ టైంని కేరింగ్ టైం అంటాం మనం. చక్కగా పడుకుని వాళ్ళ మీద చెయ్యేసి, వాళ్ళ నుదుటి మీద చెయ్యేసి, వాళ్ళ నుదుటిని అంటే సవరదీయటం, ఇట్లా చక్కగా ప్రేమగా ఇట్లా అంటాం, చక్కగా బుగ్గల మీద ఇలా అంటాం, బొజ్జ మీద పొట్ట మీద ఇలా అంటాం వాళ్ళని. అంటే ఏంటంటే వాళ్ళకు ఒక మంచి ఆప్యాయతతో కూడిన ఆలింగనం, అంటే చిన్న హగ్ ఇవ్వటం, ఇట్లా చేసి వాళ్ళ జుట్టు సరిచేసి, అంటే వాళ్ళతో ఏంటంటే ఫిజికల్ టచ్ విత్ ఎఫెక్షన్ అనేది ఇచ్చి చక్కగా ఈ లోపలే వాళ్ళు కదులుతూ ఉంటారు. వాళ్ళ మొహం మీదకి చిరునవ్వు వస్తుంది, అమ్మ వచ్చిందని. ఒక నిమిషం కళ్ళు తెరిచి చూస్తారు కూడా, చూసి మళ్ళీ బద్ధకంగా కళ్ళు మూసుకుంటారు. మూసుకుని ఏం చేస్తారంటే వాళ్ళు మన స్పర్శని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ ప్రేమని, ఆ టచ్ని వాళ్ళు ఆస్వాదిస్తూ ఉంటారు చెప్పాలంటే. అట్లా ఒక 2-3 నిమిషాలు చేసిన తర్వాత, నాన్న లే, స్కూల్కి టైం అవుతుంది, నాకు కూడా ఆఫీస్కి టైం అవుతుంది కదా, నువ్వు లేచి త్వరగా రెడీ అవ్వు అని మనం చెప్తే ఏంటంటే 30 గంట మనం మోగిన దానికంటే కూడా 3 నిమిషాలు మనం చిన్న మన ప్రేమతో కూడిన స్పర్శ ద్వారా వాళ్ళు టక్కున యాక్టివ్గా లేచి కూర్చోపోతే అడగండి. పోనీ మొదటి రోజే చేయకపోయినా వాళ్ళకి అది అతి త్వరగా అలవాటు అవుతుంది ఆ లేవటం అనేది. ఇంకా చెప్పాలంటే అమ్మ వచ్చి ఎప్పుడు చక్కటి హగ్గిచ్చి లేపుతుందా అని కూడా వెయిట్ చేస్తూ కూడా ఉంటారు. ఎందుకంటే కాన్స్టెంట్గా ఒక టైంకి లేవటం అలవాటు అయిపోతే, అది పెద్దవాళ్ళైనా సరే చిన్నపిల్లలైనా సరే, బాడీ క్లాక్ వాళ్ళకి వెంటనే ఆ టైంకి మెలకు వస్తుంది. మళ్ళీ మనం మునగ తీసుకుని 3 అంకె వేసుకుని అటు తిరిగి పడుకుంటే తప్పితే రోజు లేచే టైంకి ఒకసారి మెలకు అయితే వస్తుంది, అవునా కాదా? సో అట్లా పిల్లలకు కూడా పొద్దున్నే లేవటం అనేది, ఆ లేచినప్పుడు మనం ఒక 2-3 నిమిషాలు మన అటెన్షన్ వాళ్ళకి ఇస్తే కనుక పిల్లలు రోజంతా కూడా చాలా హ్యాపీగా, విసుగు లేకుండా గడుపుతారు. మనకు కూడా అది ఒక తెలియని ఒక మంచి హ్యాపీనెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి తల్లికి కూడా. సో రోజంతా బాగుంటుంది ఇద్దరికి, తల్లికి పిల్లలకి. ఇది ఫస్ట్ టైము. నెక్స్ట్ ఏంటంటే లంచ్ టైం కానీ డిన్నర్ టైం కానీ
ఏది కుదిరితే అది, 2 కుదిరితే 2 లంచ్ అండ్ డిన్నర్ టైంని మనం షేరింగ్ టైం కింద తీసుకోవాలి. సో మోస్ట్లీ కొంతమందికి లంచ్ కుదరకపోవచ్చు, ఎందుకంటే ఆఫీసులకు వెళ్ళినప్పుడు, పిల్లలు స్కూళ్ళకి వెళ్ళినప్పుడు లంచ్ టైం కుదరకపోవచ్చు. బట్ డిన్నర్ టైం అయితే ఆబ్వియస్గా 99% అందరికీ కుదురుతుంది దాదాపుగా. సో ఏంటంటే డిన్నర్ టైంలో షేరింగ్ టైం, అంటే ఈ టీవీలు అవి పెట్టకండి, అలవాటు చేసుకోండి. చక్కగా అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటూ ఆ రోజు జరిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి షేర్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ చక్కగా ఫ్యామిలీ అంతా కలిసి భోంచేయండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అమ్మమ్మ తాతలు కానీ, నాయనమ్మ తాతలు కానీ ఎవరున్నా సరే వాళ్ళందరూ కూడా కలిసి తింటూ చక్కగా పిల్లల్ని స్కూల్ గురించి అడిగితే ఏం చెప్తారు, ఏముంది ఏమీ లేదంటారు అని అనేస్తారు కొంతమంది పేరెంట్స్. అట్లా కాదు, ఫస్ట్ ఏంటంటే మీరు మీ ఆఫీస్లో జరిగింది చెప్పండి వాళ్ళకి అర్థమయ్యే విధంగా. అంటే పెద్ద పెద్ద సమస్యలు అలా కాకపోయినా ఇవాళ ఆఫీస్లో ఈ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది, లేకపోతే ఇట్లా నాకు ఒక ప్రాబ్లం వచ్చింది, ఇట్లా సాల్వ్ అయింది, అట్లా చెప్తూ ఉంటే ఏంటంటే వీళ్ళకు కూడా స్కూల్లో ఆ రోజు ఏమైంది, ఎట్లా జరిగింది, ఏదన్నా ప్రాబ్లం వచ్చిందా, ఫ్రెండ్తో ఏదన్నా గొడవ అయిందా, టీచర్ కోప్పడ్డారా, లేకపోతే చదువులో ఎట్లా ఉన్నారు, అసలు వాళ్ళ థాట్ ప్రాసెస్, ఆలోచన విధానం ఎట్లా ఉంది అనేది కూడా ఈ చిన్న చిన్న మాటల ద్వారానే మనం తెలుసుకోవచ్చు. అట్లాగే బాండింగ్ కూడా పెరుగుతుంది. ఇంకొకటి తల్లిదండ్రులు చేసేది ఏంటంటే తప్పు తెలియకుండా వాళ్ళు ఏదన్నా చెప్పటం మొదలు పెట్టగానే, తిట్టారా టీచరు, నేను అనుకుంటానే ఉన్నాను నీకు ఇది అలవాటు ఉంది, నువ్వు ఇలా చేస్తావనో, లేకపోతే ఏదన్నా సలహాలు ఇవ్వటమో, ఫ్రెండ్తో గొడవ అయిందంటే వాడు అలాంటి వాడని నాకు ముందు నుంచి తెలుసు, లేకపోతే రేపు నువ్వు ఇలా చెయ్యి, ఇలాంటి ఇంటర్ఫీరెన్స్ కానీ అనవసర సలహాలు కానీ ఏం అక్కర్లేదు ఆ టైంలో. జస్ట్ వాళ్ళు చెప్పింది వినండి అంతే. ఇట్స్ షేరింగ్ టైం. సో ఆ నిమిషం దాటిపోతే ఏం చేసుకోవాలో, ఎలా సాల్వ్ చేసుకోవాలో మనకంటే షార్ప్గా చేసుకుంటారు పిల్లలు. ఇప్పుడు నేనేం చేయను అమ్మ, లేకపోతే నాన్నగారు, లేకపోతే అమ్మ, మమ్మీ, డాడీ అని వాళ్ళు అడిగితేనే వాళ్ళు ఏం చేయాలో మీకు తోచిన సలహా మీరు ఇవ్వండి. అంతే తప్పితే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఇంటర్ఫియర్ అయిపోయి సలహాలు సూచనలు మాత్రం దయచేసి ఇవ్వద్దు. సో ఇది షేరింగ్ టైం. ఇంకొకటి లాస్ట్ 3 సార్లు అని చెప్పాను కదా, మూడోది రాత్రి పడుకునేటప్పుడు చక్కగా కొంచెం టైం కేటాయించి వాళ్ళ దగ్గర కొంచెం సేపు పడుకోండి. అది గంటలు అక్కర్లేదు, నేను చెప్పాను కదా మినిమం 3 నిమిషాల నుంచి 5 నిమిషాలు చాలు యాక్చువల్గా. అప్పుడు పడుకుని ఇదేంటంటే పొద్దునది మనం కేరింగ్ అన్నాం, మధ్యాహ్నం షేరింగ్, లంచ్ డిన్నర్ షేరింగ్ అన్నాం. ఇది అయితే డేరింగ్ అనొచ్చు, లేదంటే మోటివేషన్, లేదంటే ఇన్స్పిరేషన్, లేదంటే లెర్నింగ్, ఏదైనా సరే ఇన్స్పైరింగ్ టైం అనొచ్చు, ఏదైనా మనం పేరు పెట్టుకోవచ్చు. అప్పుడు ఏంటంటే చక్కగా మంచి మంచి కథలు, నీతి కథలు, అట్లాగే ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్, అంటే ఒక ఎవరి నుంచి అయితే మనం స్ఫూర్తిని పొందగలమో వాళ్ళ గురించి, అంటే ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం గారు కానీ అట్లాంటివి. అట్లాగే మన పురాణాల్లో ఉన్న కానీ మన హిస్టరీలో ఉన్న మహారాణా ప్రతాప్ కానీ, శివాజీ కానీ, ఇట్లాంటి ఎవరో ఒకళ్ళు ఎక్కువ ఉత్తేజపరిచి వాళ్ళ నుంచి మనం నేర్చుకోగలిగినవి అట్లాంటి కథలు చెప్పి, ఏంటంటే కథ చెప్పిన తర్వాత నీతి కూడా మీరే చెప్పకండి. సో ఈ కథ విన్నారు కదా, దీని నుంచి మీకేమి అర్థమైంది, మీకేం తెలిసింది, మీరేం నేర్చుకున్నారు, ఇట్లాంటి క్వశ్చన్ వాళ్ళకే వేయండి. అప్పుడు ఏంటంటే వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంది అనేది కూడా మనకి ఇండైరెక్ట్గా తెలుస్తుంది. సో ఇది మనం ఏదన్నా వాళ్ళకి మంచి అలవాట్లు కానీ క్యారెక్టర్ కానీ నేర్పించే టైం అన్నమాట ఇది. సో రోజంతా మీరు బిజీగా ఉండండి, మీరు ఆఫీస్కి వెళ్ళండి, అన్ని పనులు చేసుకోండి, ఇంటికి రండి. బట్ పొద్దున్నే లేవగానే కేరింగ్ టైం, డిన్నర్ అప్పుడు కానీ లంచ్ అప్పుడు కానీ షేరింగ్ టైం, అట్లాగే నైట్ ఇన్స్పైరింగ్ టైం. ఈ 3 సార్లు గనక మీరు పిల్లలతో కొద్దిసేపు గడపగలిగితే పిల్లలు మంచి బుద్ధిమంతులుగాను తయారవుతారు. అట్లాగే మీకు వాళ్ళకి ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేసే ఎమోషనల్ బాండింగ్ ఉందో అది చాలా బలంగా ఏర్పడుతుంది. అది ముందు ముందు కూడా వాళ్ళు సవ్యంగా పెరగటానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ విజయ మ్యామ్. అంటే
చాలామంది పేరెంట్స్కి ఒక టాస్క్ మీరు అన్నట్టుగానే లేచిన వెంటనే సుప్రభాతం మొదలు పెడుతూనే ఉంటారు. ఆబ్వియస్లీ మా ఇళ్ళల్లో కూడా వింటూనే ఉంటాం మేము. బట్ డేర్ స్టెప్ మీరు అన్నట్టు ఇలా ఎవరు ఈ ఆలోచన కూడా రాదు, ఇప్పుడు ఇవన్నీ చేయాలా అన్న థాట్ కూడా ఉంటుంది. సో మీరు అది చెప్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది వింటుంటేనే. మేబీ అది అప్లై చేసిన తర్వాత దాని రిజల్ట్ కూడా ఆ రేంజ్లోనే ఉంటుందని అర్థమవుతుంది. తప్పకుండా ఉంటుంది ఉషా. ఇది ఆల్రెడీ ట్రైడ్ అండ్ టెస్టెడ్. నేను నా కౌన్సిలింగ్కి వచ్చిన పేరెంట్స్ కొన్ని ఫ్యామిలీస్ మీద దీన్ని అప్లై చేసి వాళ్ళు చెప్పి వాళ్ళ చేత అంటే ఫాలో చేయించి హోంవర్క్ లాగా ఆఫ్టర్ 6 months అబ్జర్వ్ చేస్తే అంతకుముందు ఉన్న పిల్లల బిహేవియర్కి వాళ్ళకు ఉన్న ఎమోషనల్ అటాచ్మెంట్కి డిఫరెన్స్ ఉందని పేరెంట్సే ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఎవరైనా సరే పేరెంటింగ్కి సంబంధించి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్ కావాలన్నా, దాంతోపాటు మైండ్ సెట్కి సంబంధించి మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలనుకున్న కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.